నమస్తే అండి అందరికీ. ఎన్నో పోషక విలువలు ఉండే రాజ్మా కర్రీ చేస్తున్నాను, చూసేయండి. రాజ్మాని 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక కుక్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని బే లీవ్స్, కాజు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు మిక్సీ పట్టిన పౌడర్ అది 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక 4-3 టమాటాలని పండుగా ఉన్న వాటిని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించిన రాజ్మాని సగం మెత్తగా చేసుకొని సగం గింజలుగా ఉంచుకొని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం అంత నెయ్యిని యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే.